ఈరోజు మనం 2 ఈక్వల్ రియల్ రూట్స్ అయినప్పుడు కే వాల్యూ ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. క్వశ్చన్ ఏమడుగుతా అంటే 2x² + kx + 3 = 0. కే వాల్యూ కనుక్కోవాలి. ఏంటి కండిషన్? బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ax² + bx + c కంపేర్ చేసినప్పుడు ఏ ప్లేస్లో ఏముంది? ఏ వాల్యూ ఏమొస్తుంది? 2 వచ్చింది. అదే మాదిరిగా బి వాల్యూ ఎంత వచ్చింది? కే వచ్చింది. సి వాల్యూ ఎంత వచ్చింది? సి వచ్చింది. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనిపెట్టినాను. ఈక్వల్ రియల్ రూట్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? b² = 4ac. b² అంటే k². 4 అలాగే రాస్తాం. a అంటే 2, c అంటే 3. k² = 4 × 2 × 3 వచ్చింది. స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? రూట్ ఆఫ్ 4 × 2 × 3 వేసాం. నెక్స్ట్ కే అలాగే రాస్తాం. 4కి రూట్ 2. మరి 2కి 3కి 2 3 6కి రూట్ లేదు, అందుకోసమని అలాగే రాస్తాం అనమాట. ఇప్పుడు కే +−, రూట్ వచ్చిన ప్రతిసారి ఏం రావాలి? +−, రావాలి. సో కే వాల్యూ +−2√6 వచ్చింది. ఇదే మాదిరి ఇంకో ప్రాబ్లం చేద్దాం. kx × x - 2 + 6 = 0. ఇది కూడా ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నాయి. దెన్ ఫైండ్ ద కే వాల్యూ. ఈక్వల్ రియల్ రూట్స్ అంటే ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఏం చేయాలా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి తెచ్చుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. kxతో ఇక్కడ మల్టిప్లై జరగాలి. kx × x ఏమవుతుంది? kx². kx × 2 ఏమవుతుంది? 2kx + 6 అలాగే రాస్తాం. దీంతో దీన్ని మల్టిప్లై చేసి ఈ రెండింటిని kx × x అంటే kx², kx × 2 అంటే 2kx రాసుకున్నాం. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిన ax² + bx + cతో కంపేర్ చేస్తాం. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? k వచ్చింది. b వాల్యూ ఎంత వచ్చింది? -2k వచ్చింది. c వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈక్వల్ రియల్ రూట్స్ అంటే ఫార్ములా ఏంటి? b² = 4ac. b² అంటే -2k². 4 అలాగే రాయాలి. ఏ అంటే కే, సి అంటే 6 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. -2k² ఏమవుతుంది? 4k². 4k 6 అలాగే రాయాలి. 4 4 క్యాన్సిల్ అయిపోతే k² k6 మిగిలి. k² ఏం రాయొచ్చు? k × k రాస్తాం. మళ్ళీ k6 అలాగే రాస్తాం. ఇక్కడ ఒక k వెళ్ళిపోతే ఒక k మిగిలింది. k వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 6 మిగిలింది. k = 6.